హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్బీ వ్యూస్. ఇప్పుడు మనమైతే నుమాయిష్కి స్టార్ట్ అయిపోయామండి. నుమాయిష్కి వెళ్ళడానికి మనకి చాలా మెట్రో స్టేషన్స్ చెప్తారు, నాంపల్లి అని, గాంధీ భవన్ అని. మీరు ఖచ్చితంగా గాంధీ భవనే ప్లాన్ చేసుకోండి, ఎందుకంటే గాంధీ భవన్ మెట్రో స్టేషన్ మనకి చాలా దగ్గరగా ఉంటుంది. నేను ఇది చూపిస్తున్నా చూడండి, ఇది గాంధీ భవన్ మెట్రో స్టేషన్ అనమాట. మీరు ఇక్కడ దిగకుండా వెనకమాల, సో అటు నుంచి వచ్చేవాళ్ళు వయా అమీర్పేట నుంచి వచ్చేవాళ్ళు అయితే బ్యాక్కి వెళ్ళి దిగండి. కొద్దిగా బ్యాక్కి వెళ్ళి ఈ స్టెప్స్ దగ్గర మీరు కనుక దిగ్గలిగితే, ఈ స్టెప్స్ దిగితే అసలు చాలా దగ్గర అండి నుమాయిష్ మనకి. ఇక్కడ మనం 1303 పిల్లర్ నెంబర్ దగ్గర అయితే దిగుతాము. ఇది 1303 పిల్లర్ నెంబరు. మనకి నుమాయిష్కి ఎంట్రీ వచ్చి 1301, అంటే 2 పిల్లర్లు నడిస్తే చాలు. ఇదిగోండి 1301 ఎదురుగా ఇది ఎంట్రీ అనమాట. అక్కడ మనకి ఎదురుగా కనబడుతుంది చూసారా, అదే అక్కడే మనకి టికెట్స్ ఇచ్చేస్తారు. సో ఇది మహా ఉంటే మీకు ఒక 200 మీటర్స్ కంటే ఎక్కువ ఉండదు, చాలా వాకబుల్ డిస్టెన్స్. పార్కింగ్ అనేది మనకి అడ్వర్టైజ్మెంట్స్లో వాటిలో చూపించినట్టు పార్కింగ్ అంత ఈజీగా లేదండి. పార్కింగ్ ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను. పార్కింగ్ కొద్దిగా టఫ్గానే ఉంది. మెట్రోకి వచ్చే వాళ్ళకి పార్కింగ్ అవసరం, 2 వీలర్కి వస్తే పార్కింగ్ ఇబ్బంది అవుతుంది. సో మనకి ఇక్కడ SBI ATM కూడా ఉంది, బట్ టికెట్ల వరకు క్యాష్ చూసుకోవాలండి మనం. అక్కడే ఉంటుందో లేదో తెలియదు, కానీ టికెట్ల వరకు క్యాష్ తీసుకెళ్ళి చూసుకోండి. బైక్ పార్కింగ్ చేసేవాళ్ళు ఇలా యూటర్న్ తీసుకొని గాంధీ భవన్ మెట్రో నుంచి మనకి రైట్ సైడ్ బిల్డింగ్స్ కనబడుతున్నాయి చూసారా, ఆ వాటిలో మనం పార్క్ చేసుకోవాలి. వాళ్ళు ఏమనట్లేదు కానీ, బట్ కాకపోతే ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి నుమాయిష్కి అయితే పార్కింగ్ దానిలో ఇచ్చారు. బట్ కాకపోతే ఇది లేట్ అయితే ఉంటుందా ఉండదా అని చెప్పి మనకి లోపల పీకుతా ఉంటుంది. సో అక్కడ పార్క్ చేసేసుకొని ఇక్కడ చిన్న బోర్డు ఉంది చూసారా, దీని లోపల నుంచి వెళ్ళిపోవాలన్నమాట. అటు సైడ్ బోర్డు అటు సైడ్ పార్క్ చేసుకుని మనకి ఇటు సైడ్ ఈ నుమాయిష్కి ఎంట్రీ. ఇది 2 ఎంట్రీస్ ఉన్నాయి. ఒకటి గాంధీ భవన్ మెట్రోకి దగ్గర ఒకటి చూపించాం కదా, అదొకటి. ముందుకు వస్తే ఇంకొక ఎంట్రీ అన్నమాట. మొత్తం 3 ఎంట్రీస్ ఉన్నాయంట. మనకి 2 ఎంట్రీస్ అయితే కనబడి, నేనైతే బైక్ మీద వచ్చా కాబట్టి అక్కడ బైక్ పార్క్ చేసేసి ఈ లోపలికి అయితే వెళ్తున్నాను. నేనైతే ఇటు నుంచి వెళ్తాను. మీకు ఇందాక ఎంట్రీ చూపించా చూసారా, అది మనకి మెట్రో. అది చాలా ఈజీ. నేనేంటంటే తెలియక బైక్ వేసుకుని వచ్చేసాను. సో ఎవరైనా వెళ్ళాలనుకుంటే మెట్రో ప్లాన్ చేసుకుంటే, లేదు బైక్ మీద వెళ్ళాలంటే అక్కడ పార్క్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ ఇక్కడ టికెట్స్ ఇస్తారు, 40 రూపీస్ పర్సన్కి. ఓన్లీ క్యాష్, ఫోన్ పే లేదు అక్కడ. టికెట్ల దగ్గర స్కానింగ్ లేదండి, ఓన్లీ క్యాషే తీసుకుని వెళ్ళాలి మీరు. చెకింగ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో ఎటువంటి సిగరెట్స్ గానీ అటువంటి ప్యాకెట్స్ అయితే తీసుకెళ్ళమాకండి. లైటర్స్ కూడా డబ్బులు అసలు క్యారీ చేయము, ఎందుకో డబ్బు వచ్చి ఒక 500 విత్డ్రా చేసుకున్నాము, అవే మమ్మల్ని బతికిచ్చింది. సో లోపలికి వెళ్ళగానే మనకైతే మొత్తం 2400 స్టాల్స్ అని చెప్తున్నారు, కానీ దానిలో తక్కువలో తక్కువ 1000 స్టాల్స్ అమ్మాయిలకి బట్టలే ఉన్నాయండి. సో అమ్మాయిలకి అయితే మంచి కలెక్షన్ అయితే ఉంది. సో ఇవన్నీ చూస్తున్నారు కదా, వీళ్ళు ఇంకా ప్రైజెస్ అనేవి చెప్తున్నారు. ఇక్కడ ఆల్రెడీ కొంతమంది బోర్డులు పెట్టారు, అవి అయితే 1000 రూపీస్ అంట. అవి బాగున్నాయి మెటీరియల్స్, ఇవన్నీ డ్రెస్ మెటీరియల్స్ 1000 రూపీస్ అంట. అదిగోండి కింద ఉన్నాయి, పైన సేమ్ అనమాట. సో కొనేవాళ్ళు కూడా బాగా కొంటున్నారు. ఈవినింగ్ 4 o'clockకి స్టార్ట్ అవుతుందండి. ఈవినింగ్ 4 o'clockకి స్టార్ట్ అయ్యి 10కి ఎండ్ అవుతుంది. 10 అంటున్నారు కానీ 10 to 11 అంటే మనం మెట్రోకి వచ్చిన వాళ్ళు ప్లాన్ చేసుకోవాలి, బైక్ వచ్చిన వాళ్ళు వాళ్ళ ఇష్టం అనమాట. ఇవి అయితే 500 అంట టాప్స్ అక్కడ ఉన్నాయి. అవి అయితే 1500 జామ్ అని ఉన్నాయి, అవి 1500 అంట. సో బోర్డ్స్ ఉన్నాయి, బార్గెనింగ్ అయితే లేదు. కలెక్షన్ అయితే బాగుంది. ఈ టాప్స్ వచ్చేసి 350 రూపీస్. నేను ఇక్కడ కొన్ని తీసుకున్నా, బాగుంది. ఈ వీళ్ళ షాప్ లో అయితే కలెక్షన్ బాగుంది. ఈ షాప్ లో అయితే కలెక్షన్ ఉంది. దీనికి ఇంకా బోర్డు పెట్టలేదు, లేకపోతే నేమ్ తీసుకునేవాడిని. దీనిలో అయితే మనకి మెటీరియల్ క్వాలిటీ బాగుంది, అలాగే కలెక్షన్ కూడా బాగుంది. ఈ టాప్స్ మొత్తం 350 రూపీస్ అంటండి. నెక్స్ట్ ఫుల్ ఉన్నాయి కదా, ఫుల్ వచ్చి 650 రూపీస్, 750 రూపీస్లో మనకి కొద్దిగా ఇప్పుడు జనరేషన్ వేసుకునే వాళ్ళు అయితే ఉన్నాయి. 800 అలా కూడా ఉన్నాయి అనమాట. షర్ట్ కమ్ లోపల మోడల్ ఉంది కదా, అవి కూడా 350. ఇవన్నీ 650, 750 అండి ఇప్పుడు కనబడే మొత్తం. నేను ఇప్పుడు జూమ్ చేసి చూపిస్తాను మీకు. చిన్న పిల్లలకు కూడా ఉన్నాయి లోపల, చిన్న చిన్న మిడ్డీస్. కానీ కొంచెం నాకైతే కాస్ట్లీ అనిపించింది, బట్ అక్కడ ఉన్న కలెక్షన్ కి ఓకే, వర్తబుల్ అనే అనిపించింది. జీన్స్ అవి ఉన్నాయి చూసారా, అవన్నీ 650, 750 అంటండి. దానిలో సైజెస్ పైన గ్రీన్ కలర్ ఉంది చూసారా, అదైతే చాలా బాగుంది. 850 అలా చెప్పారు. లేదు 750 అనుకుంటా, మాక్సిమం 750కి అక్కడ డీల్ క్లోజ్ అయిపోయినాయి. కొన్ని కన్స్ట్రక్షన్ లోనే ఉన్నాయి ఇంకా షాప్స్. ఇది కూడా బోర్డు ఇంకా పెట్టలేదు, ఇంకా కాస్ట్ రేట్ అవన్నీ కూడా పెట్టలేదు.
ఎందుకంటే మనం సెకండ్ డేనే వెళ్ళాం కదా. ఇంకొక 1 వీక్ ఆగితే మనకి స్టాల్స్ అన్ని ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. బట్ కాకపోతే వీటిలో మీకు ఏది నచ్చిందో కమెంట్ చేయండి. నేనైతే ఒకటి తీసుకున్న వాటిలో వెళ్ళిపోయింది. ఇక్కడ ఇవన్నీ చెప్పులు అనమాట. సో వీటి జోలికి మనం పోలేదు, బట్ వీడియో అయితే తీసాను. సో స్టాల్స్ అయితే ఇంకా ఓపెన్ అవ్వాలి. ఇక్కడ మనకి ఎంట్రీనే చాలా అన్ని అసలు మాక్సిమం చూస్తున్నారు కదా, అన్ని లేడీస్ కి సంబంధించినవి ఉన్నాయండి. మొత్తం మెటీరియల్ మొత్తం. సో మీరు మీ బాయ్ ఫ్రెండ్స్ ని ఇంకా ఎవరిని అందరిని తీసుకొని వెళ్ళిపోండి, పండగ షాపింగ్ చేసేయచ్చు అంట. నెక్స్ట్ 350, 550, 250కే ఉన్నాయి టాప్స్. ఇవన్నీ నైట్ డ్రెస్సెస్ అనుకుంటా 650 అనమాట. ఇక్కడ కనబడుతుంది చూసారా, మనకి బాగున్నాయండి. కలెక్షన్ అయితే బాగానే ఉంది, కొద్దిగా ట్రెండీ కలెక్షన్ ఉంది. ఇదైతే 450, 550 అంట. ఇక్కడ బ్లాక్ ఉంది చూసారా. సో ట్రెండీ కలెక్షన్ అయితే ఉంది ఇక్కడ. ఇవన్నీ ఇంకా మనకి కొద్దిగా వెదర్కి వెళ్తే ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయండి, టాప్స్ ఉన్నాయి. ఇంకా ఏకంగా అయితే వాళ్ళు కుర్చీలు వేసి కూర్చోబెట్టి చూసుకోమన్నట్టు అయితే ఫెసిలిటీస్ కూడా ఇస్తున్నారు కొంతమంది. ఎదురుగా షాప్స్ మెటీరియల్స్ 1000 మెటీరియల్స్ మొత్తం 1000 అండి. ఇవన్నీ కానీ మంచిగా కుట్టించుకోగలిగితే గానీ చాలా బాగుంటాయి అవన్నీ. ఈ హ్యాండ్ బ్యాగ్స్ ఇంకా వెళ్ళలేదు, అంటే మళ్ళీ వెళ్ళాలి. ఎందుకంటే స్టాల్స్ అన్ని క్లోజ్ చేసే ఉన్నాయి. సర్లే మళ్ళీ నెక్స్ట్ టైం ప్లాన్ చేసుకుందామని చెప్పి ఆగాను. ఇక్కడే అనమాట శుభ్రంగా చైర్ వేసారు. వెళ్ళి చైర్ లో కూర్చుంటే ఎంతసేపు అయినా చూపిస్తారు. నైట్ లైటింగ్ పెట్టాక చాలా బాగుంది. మేము 4కి వెళ్ళాము, నైట్ వరకు అక్కడే ఉన్నాం 10 వరకు. లైటింగ్ వేసాక చాలా అంటే చాలా బాగుంది లోపల. అసలు హైదరాబాద్ లో ఇంత ఖాళీ ప్లేస్ ఎక్కడ ఉందా అనిపించిందండి. అసలు ముందు లోపలికి వెళ్తే ఇంత ప్లేస్ అంటే ఒకసారి వెళ్ళా గానీ 2 years బ్యాక్, అప్పుడు కన్స్ట్రక్షన్ లో ఉంది. బట్ కాకపోతే వెంటనే కోవిడ్ రావడంతో స్టాల్స్ అన్ని క్లోజ్ చేస్తారు. అప్పుడు మీరు మార్నింగ్ 11 o'clock ఆ టైం అయితే బండి అలౌ చేస్తారంట, అంటే చిన్నపిల్లలు ఏమైనా హ్యాండిక్యాప్స్. బట్ కాకపోతే అది టికెట్ ప్రైస్ అంటండి, మేబీ 600 వరకు. ఇదైతే ఈ 3 టాప్స్ 1000 రూపీస్ అంటే ఇక్కడ మనకు చూస్తున్నారు కదా. ఇంకా లోపల మోడల్స్ ఉన్నాయి. సో ప్లాన్ చేసుకునే వాళ్ళు ప్లాన్ చేసుకుని, లేడీస్ కి అయితే అసలు చెప్పని అవసరం లేదు. అసలు వర్త్ అన్నట్టు ఎన్ని ఉన్నాయంటే అన్ని ఉన్నాయి. జేబులు ఖాళీ చేసుకోవడమే ప్రతిదీ కొనే లెక్క అయితే. ఇవేమిటో ఇవి కూడా 1000 దాకా చెప్తున్నారు. కొన్ని ఏంటంటే 1000 ఉన్నాయి కదా టాప్స్. అవన్నీ బెటర్ గానే ఉన్నాయండి. మనకి అన్ని ఐటమ్స్ ఒక చోట కనబడతాయి. ఇప్పుడు ఏంటంటే కొన్ని ఏమో మనకి పోటీలో కనబడతా ఉంటాయి, కొన్ని KPHPకి వెళ్ళాలి, కొన్ని పటేల్ మార్కెట్కి వెళ్ళాలి. ఈ బాధలు ఏమి పడకుండా అన్ని టైప్ ఆఫ్ మెటీరియల్ ఒకే దగ్గర ఉంటుంది. సో ఇంకా టైం పాస్ కూడా మనకి చాలా ఉన్నాయి. నెక్స్ట్ ప్లాస్టిక్ మెటీరియల్ కూడా ఉందండి. ఇది ప్లాస్టిక్ మెటీరియల్, ఇది కేజీ లెక్కిస్తారంట. అది అన్బ్రేకబుల్ అని చెప్పేదో అంటున్నారు. వెయిట్ అయితే తక్కువగానే ఉందండి, మనకి చాలానే వస్తాయి. కొన్ని వెయిట్ ఉన్నాయి, కొన్ని కేజీస్ లెక్కిస్తారంట. కేజీ 379 రూపీస్ అంట. అన్ని టైప్ ఆఫ్ ప్లేట్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. చూడడానికి చాలా క్యూట్ గా ఉన్నాయి. ఒక మంచి వెరైటీస్ కూడా ఉన్నాయి ఇక్కడ. మనకి మంచి ఇల్లు ఉన్న వాళ్ళైతే కొనుక్కొని చక్కగా పెట్టుకోవచ్చు. చూడడానికి అయితే చాలా డైనింగ్ టేబుల్ మీద ఐటమ్స్ కానీ అన్నిటికీ చాలా రకాలైతే ఉన్నాయి. ఇవన్నీ మీరు ట్రై చేయొచ్చు. సో చూడటాకైనా వెళ్ళొచ్చు. ఎంట్రీ 40 రూపాయలే కాబట్టి వెళ్ళొచ్చు. ఇందాక మీకు హ్యావెల్స్ దగ్గర చెప్పా కదా, హ్యావెల్స్ లోపలికి వెళ్ళి ఎంట్రీ లోపలికి వెళ్ళగానే లెఫ్ట్ తీసుకుంటే దాని పక్కనే మనకి టాయిలెట్స్ కూడా ఉన్నాయండి. చాలా ఇబ్బంది అవుతుంది. టాయిలెట్స్ కూడా క్లీన్ గానే ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం లేదు. మనకి కూర్చోటానికి కూడా సీటింగ్ బానే ఉంది. అంటే సీటింగ్ అంటే ఒక చిన్న సర్కిల్ పిస్తా హౌస్ అని ఉంటది. అది కూడా నేను వీడియో వచ్చినప్పుడు డీటెయిల్ గా చూపిస్తాను. ఇంకా ఇది ఇక్కడ ఇంకొద్దిగా ఎదరకు వచ్చాక ఇదంతా చూడండి, ఇదంతా రోడ్ హైవే ఉన్నట్టుంది. ఇటు పక్కనేమో మనకి ఇంకా స్టాల్స్ చూసారు కదా. ఇంకా కన్స్ట్రక్షన్ లోనే ఉన్నాయి. ఇంకా ఒక్కొక్క స్టాల్ అయితే పెడుతున్నారు. ఇక్కడ బెడ్ షీట్లు అవి అమ్ముతున్నారండి. బెడ్ షీట్ 1000 కి 3 డబుల్ బెడ్ షీట్స్ 3 నెక్స్ట్ 6 పిల్లో కవర్స్ ఇస్తారంటే. ఇక్కడ ఈ లోపలికి వెళ్ళలేదు, నెక్స్ట్ టైం వెళ్దాంలే అని చెప్పి. దీని లోపల శారీస్ అవి ఉన్నాయి. సో ఇక్కడే బెడ్ షీట్స్ అవి ఉన్నాయి అనమాట. ఇంకా ఇంకా చాలా షాప్స్ ఉన్నాయి. ఇంకా వెళ్దాంలే అని చెప్పి ఎదరికైతే వెళ్తున్నాము. మీరైతే నడిచి అలసిపోతారు. ఒక 2 hours నడిచిన తర్వాత కాళ్ళు పీకుతాయి. ఇవేనండి ఇవే బెడ్ షీట్స్ అనమాట. ఈ బెడ్ షీట్స్ డబుల్ బెడ్ షీట్స్ మనకి 1000 కి 3 ఇస్తారంట. 6 పిల్లో కవర్స్ ఇస్తారు. దానికి సంబంధించి చాలా ఉన్నాయి, చాలా షాప్స్ ఉన్నాయి. అవును, ఇంకా చాలా కన్స్ట్రక్షన్. అసలు మాక్సిమం ఏముంటాయి అనేది అర్థం కాలేదు. అసలు ఎటు వెళ్తున్నాము, అవును ఎటు వెళ్తున్నాము, ఎక్కడ ఏమున్నాయి అంటే చూస్తున్నాము అంటే రిపీటెడ్ షాప్స్ కూడా ఉన్నాయి. నేను ఇంకొక పార్ట్ అప్లోడ్ చేస్తానండి. వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.